C block lo we have a new concept of for 2.5 bedroom andi, which is not there in Vijayawada. This is actually more of a Bangalore concept. హలో, తరచుగా నేను విజయవాడ వస్తూ ఉంటాను, మీకు తెలుసు. అయితే విజయవాడలో కనుక మీరు అపార్ట్మెంట్స్ తీసుకోవాలి అన్నా, గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవ్వాలి అన్నా, రైట్ ప్లేస్ ఎక్కడ అని వెతికితే కనుక ఈ వీడియో మీకు బాగా హెల్ప్ చేస్తుంది. ఒకే ప్లేస్లో మనకి పిల్లలకి అన్నీ కంఫర్టబుల్గా ఉండేలాగా కేవీఆర్ కైలాష్ హైట్స్ అండి. గేటెడ్ కమ్యూనిటీ చాలా చాలా బాగుంది. మనకి తెలిసిన వాళ్ళదే, ఒక్కసారి రండి, మీరు చూపిస్తే బాగుంటుంది. మీరైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని నాకు కాల్ వచ్చింది. సో నా సైడ్ నుండి నేను మీకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి చూపించడానికి వచ్చేసాను. కైలాష్ హైట్స్ అండి, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చూపిస్తే మీకు ఐడియా ఉంటుంది కదా. శ్రీహరి గారు ఉన్నారు, శ్రీహరి గారిని అడిగి అన్నీ తెలుసుకుందాం రండి. సో ఒకసారి మనం కైలాష్ హైట్స్కి వస్తే కనుక ఇది ఆఫీస్ రూమ్ అండి. లోపల సార్ ఉంటారనమాట. రండి, శ్రీహరి గారిని కలుద్దాం. వెల్కమ్. సో ఇది ఆఫీస్ రూము, శ్రీహరి గారు ఉన్నారు. హలో శ్రీహరి గారు, హౌ ఆర్ యు? Good morning. Good morning. రైట్ టైంకి వచ్చేసామా మీరు చెప్పినట్టుగా? Perfect, you are on the right time. Bang on. ఎస్, హౌ ఆర్ యు డూయింగ్ అండి? I'm doing great, and how are you today? గుడ్ అండి. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మన కైలాష్ హైట్స్ మొత్తం తిరిగి చూపించడానికి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు, చూపిస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇన్ కేస్ న్యూ హౌస్కి షిఫ్ట్ అవ్వాలన్నా, గేటెడ్ కమ్యూనిటీ ముఖ్యంగా కిడ్స్ కోసం ఎక్కువగా చూస్తూ ఉన్నారు బిజీగా ఉండే పేరెంట్స్. సో మరి వెళ్ళిపోదాం ఆ ప్రాజెక్ట్లోకి. Yeah, glad you liked it, Andy. References are very important to us in this kind of business. నేను ఆల్రెడీ చూశానండి. అంటే ఎప్పుడు ఉండే రెగ్యులర్ ప్రాజెక్ట్ లాగా కాకుండా కొంచెం బోల్డ్గా ఆలోచించి కిడ్స్కి ఎక్కడికి బయటికి పంపించకుండా మన దాంట్లోనే, మన సరౌండింగ్లోనే అన్నీ అరేంజ్ చేశానని విన్నాను. సో అందుకే ఎక్సైటెడ్గా ఉన్నానండి చూడడానికి. పర్ఫెక్ట్ అండి. అన్ని ఒక స్టార్టింగ్ స్టేజ్లో కాన్సెప్షువలైజ్ చేయలేదండి. As and when నేను ఇక్కడికి వచ్చిన తర్వాత the first block was occupied 3 years back. దాని తర్వాత ఏంటంటే పిల్లలు చూసి పేరెంట్స్ పిల్లల్ని బయటికి ఆడుకోవటానికి బయటికి తీసుకెళ్ళటము, లేదంటే వీళ్ళే వెళ్ళి బయట సర్టన్ ప్లే ఏరియాస్లో 1200 రూపీస్ పర్ అవర్ కట్టి ఆడటం అనేది చూసిన తర్వాత ఈ ఐడియా వచ్చింది. ఇట్స్ నాట్ దట్ ఇది ఫస్ట్ డిజైన్ స్టేజ్లో రాలేదండి. So there's certain changes we also evolved along with the project. ఎన్ని ఇయర్స్ నుండి ఈ ప్రాజెక్ట్ మీద మీరు వర్క్ చేస్తున్నారు? We've been working for last 7+ years అండి. Because of the market conditions, COVID and other things, కొంచెం little delay in the project, but now God's grace we've kind of completed the project near completion లో ఉంది. అండ్ మీ పిల్లలు కూడా అదే ఏజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఏం కావాలి అనేది మీకు బాగా ఐడియా ఉంటుంది. తెలుస్తుందండి. We went through it. కాబట్టి my children stay in Hyderabad, so ఇంత ఫెసిలిటీ ఉన్నా వాళ్ళు వాడుకోలేరు. ఓకే. సో మా ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ విజయవాడలో కూడా చాలా మంది ఉన్నారండి. రండి చూసి మాట్లాడదాం. సో ఇంకా వర్క్ నడుస్తున్నట్టుంది. కంప్లీట్గా ఎన్ని బ్లాక్స్ అండి? These are 3 blocks అండి. A, B and C. A block లో 60 ఫ్లాట్స్ ఉన్నాయి. B we have 55 and C is 70. A block is fully occupied అండి. B block లో కూడా ఇప్పుడు వర్క్ అయిపోయింది. అండ్ దెన్ రెసిడెంట్స్ కూడా వచ్చేస్తున్నారు. We have the occupation in the first floor. కాకపోతే ఏంటంటే డ్రై వర్క్స్ కానీ వుడ్ వర్క్ కానీ ఇవన్నీ కొంచెం జరుగుతుంటాయి కాబట్టి అనదర్ 2-3 months వరకు కొంచెం ఆ టీథింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంచెం లిటిల్ డిస్కంఫర్ట్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్. సో వన్స్ ఒకసారి బుక్ చేసుకుంటే, ఎలాగో ఈ 2-3 months మనకి ముహూర్తాలు లేవండి గృహప్రవేశం చేయడానికి. సో ఇంకో 2 monthsలో కంప్లీట్గా అయిపోతుంది. స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి ఆక్యుపై చేసుకోవడానికి చాలా బాగుంటుంది కిడ్స్కి. సో ఫస్ట్ మన దగ్గర అంటే ఎన్ని బెడ్రూమ్స్ అండి మినిమం? They are all 3 bedrooms అండి. C block లో we have a new concept of for 2.5 bedroom అండి, which is not there in Vijayawada. This is actually more of a Bangalore concept. ఈ హాఫ్ బెడ్రూమ్ అనేది ఏంటంటే ఒక టీనేజర్ పిల్లలు ఉన్నా, లేదంటే you can use it as a study room. Toddlers unnarankondi, their bedroom can be different, and their study room can be different. So it's more like a 2.5 bedroom, and more affordable for small families. And first time kottaga job loki vacharu, maybe somebody who's around 30 years of age group lo pedda flat manam konalemu, koni chinna dantlo undali ante dantlo facilities levu ane ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే this kind of 2.5 bedrooms or smaller flats will come into they come very handy. వాళ్ళ బడ్జెట్లో వచ్చేస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళ పిల్లలకి కానీ సంబడి 3 years to 10 years 12 years ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి దే కెన్ ఎంజాయ్ దిస్ ఫెసిలిటీస్. స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానీ దిస్ కైండ్ ఆఫ్ ప్లే ఏరియాస్ అన్న, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్న, టీటీ టేబుల్, ఇండోర్ ప్లే ఏరియాస్. సో దిస్ కమ్ వెరీ హ్యాండీ ఫర్. ఫస్ట్ టైం వింటున్నానండి 2.5 bedroom అనేది. అసలు it's a Bangalore concept అండి. This I would like to take this opportunity to thank our architects అండి. This project has been designed by Aslam Architects, and especially architect Anuradha garu. She has spent a lot of time on this project. She gave us an excellent product. I would really like to
thank the slum team for this. ఇట్స్ కంప్లీట్లీ టీమ్ వర్క్ అండి. Yeah, teamwork. సో ఫస్ట్ నాకు ఆ 2.5 బెడ్రూమ్ కాన్సెప్ట్ చూడాలని ఉందండి, చూద్దామా? చూద్దామండి, I'll take you there. ఓకే. First, why not we look at woodwork change in a Okay. 3-bedroom flat. First, అది చూసిన తర్వాత we will actually go and have a look at the 2.5 bedroom. సరే అండి, రండి. సో మనము కుడికాలు పెట్టే లోపలికి వెళ్దాం. So this is a 2,000 square feet flat, and this we just designed it. No interior was used to design this project entirely. I mean, nenu na team engineers kalsi, I mean, we just shared the ideas and we've designed this particular thing. సో టీవీ పాయింట్ ఇక్కడ ఉందండి. Yeah. ఇది మనకి హాల్ చాలా పెద్దగా ఉంది. యాక్చువల్లీ ఇలా ఓపెన్గా ఉన్నప్పుడు మనకి చిన్నగా అనిపిస్తుంది, బట్ ఫర్నిచర్ వచ్చిన తర్వాత మనకి చాలా హ్యూజ్ ఉంటుంది. బట్ ఇప్పుడే మనకి చాలా పెద్ద స్పేస్ కనిపిస్తుంది, స్పేషియస్గా ఉంది. ఇది ఇట్స్ అ డిఫరెంట్ డిజైన్ అండి. ఇట్స్ ఫైర్ బేస్డ్ ఎంట్రీ అంటారు. ఎంటర్ అయినప్పుడు ఏంటంటే చాలా సన్నగా ఫైర్ లాగా వచ్చి దెన్ ద హాల్ ఓపెన్స్ అప్. సో దట్స్ వై యూ గెట్ దట్ బిగ్ ఫీల్ దట్ లోపలికి ఎంటర్ కాగానే ఇట్ జస్ట్ ఓపెన్స్ అప్. ఓపెన్గా కనిపిస్తుంది. అండ్ బాల్కనీ కూడా మనకి మస్కిటోస్కి కూడా కవరేజ్ ఇచ్చేసి అండ్ ఓపెన్గా మనకి ఇలా ఇచ్చారనమాట. కంప్లీట్గా వ్యూ చాలా బాగుందండి ఇక్కడ నుండి. అండ్ ఇది టీవీ యూనిట్ ఇక్కడ ఉంది. సోఫా సెట్స్ మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. బాల్కనీలో కూడా మనం చెట్లు అవన్నీ నార్త్ ఈస్ట్లో ఎవరికైనా కావాలంటే కనుక వాళ్ళు నార్త్ ఈస్ట్లో పూజా మందిరం చేయించుకోవచ్చు అండి. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ వుడెన్ వర్క్లో వచ్చేస్తుంది కాబట్టి మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి. సో దాంట్లో మేము సివిల్ వర్క్ చేసేసి రెస్ట్రిక్ట్ చేయకుండా వీ కెప్ట్ ఇట్ ఓపెన్. రెసిడెంట్స్ కావాలంటే ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత బాగా డిజైన్ చేసుకోవచ్చు. ఇది 3 బెడ్రూమ్ అండి. దిస్ ఈస్ అ ఫుల్ ఫ్లెజ్డ్ 3 బెడ్రూమ్ అండి. టీవీ పాయింట్ కూడా ఎందుకు తీసుకున్నాం అంటే అక్కడికి ఓపెన్స్ ఇన్ టు ది డైనింగ్ ఏరియా. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ వచ్చినప్పుడు కూడా దే కెన్ హ్యావ్ వ్యూ ఆఫ్ ద టీవీ కాబట్టి ఇలా డిజైన్ చేసాము. డైనింగ్ ఏరియాలో కూడా మనం హ్యాపీగా డైనింగ్ టేబుల్ మనం 6 సీటర్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏమైనా స్టోర్ చేసుకోవాలి అంటే అన్నీ ఇక్కడికి వచ్చేసాయి అన్నమాట. దట్స్ అ క్రాకరీ షెల్ఫ్ అండి. ఇది జస్ట్ ఒక డిస్ప్లే లాగా పెట్టిన ఇదండి, ఎందుకంటే కొన్ని ఫ్లాట్స్ వీఆర్ రిటైనింగ్ దమ్ ఫర్ రెంటల్ పర్పస్. సో ఒక చూపించేటాకి ఏంటంటే ఇట్లా డిజైన్ చేసుకుంటే ఇలా ఉంటుంది అనేది ఒక ఫినిష్ ప్రోడక్ట్ చూపిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ మోడల్ లాగా చూపిస్తున్నాను. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మనకు ఒక బెడ్రూమ్ ఉంది. దిస్ ఇస్ అ గెస్ట్ బెడ్రూమ్ అండి. డ్రెస్సింగ్ టేబుల్, వార్డ్రోబ్స్ అండ్ ఎవ్రీథింగ్. వార్డ్రోబ్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇనఫ్ స్పేస్ అండి. గెస్ట్ రూమ్స్లో ఇంతకన్నా ఎక్కువ ఎందుకు ఏం చేసుకుంటాం. సో ఉందండి, అంటే మోర్ ఎక్కువ వుడ్ వర్క్ చేయించుకున్న కొద్దీ అది డంపింగ్ ప్లేస్ అవుతుంది తప్ప యూటిలిటీ ఎక్కువ ఉండదండి. కిచెన్ చాలా బాగుందండి, మంచి స్పేషియస్గా ఉంది. ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ అండి. అండ్ మనకి యూటిలిటీ ఏరియా ఇక్కడ ఉంది. వాషింగ్ మిషన్ ఇక్కడ వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్కి సపరేట్గా ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాడు. అండ్ గిన్నెలు అవన్నీ వాష్ చేసుకోవడానికి ప్లేస్ బాగుంది. అండ్ షింక్ కూడా మనకు పక్కనే ఉంది. ఏవి కూడా చూసారా, అంతకుముందు మనం చేసినప్పుడు ఈ హ్యాండిల్స్ ఇవన్నీ ఉండేవి, ఇవి ఏమీ లేకుండా అసలు చాలా నీట్గా మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. అండ్ ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారా. దిస్ ఇస్ అ కామన్ వాష్ అండి. దిస్ ఇస్ అ కామన్ వాష్రూమ్, స్టిల్ నాట్ ప్లేస్డ్ ఇట్. నైస్. దిస్ వన్ థింగ్ అండి, ఒక ఫ్లెక్సిబిలిటీ ఫ్లాట్ బయర్స్కి ఏమి ఇస్తున్నామంటే డోర్స్కి లామినేట్స్ వేయమండి. ఇప్పుడు ఇది చూసారనుకోండి, కిచెన్తో కానీ ఇది కానీ క్రాకరీ షెల్ఫ్ అంతా బ్లెండ్ అయిపోతుంది కాబట్టి బాగుంటుంది కాబట్టి వీ వెయిట్. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వుడ్ వర్క్ డిసైడ్ చేసుకున్న తర్వాత దెన్ వీ డూ ది డోర్ పార్ట్. సేమ్ వచ్చేస్తుందండి. దిస్ ఈస్ అ మాస్టర్ బెడ్రూమ్ అండి. పెయింటింగ్ ఇస్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ ఎంత ఉందండి? మాస్టర్ బెడ్రూమ్ దిస్ విల్ బి అరౌండ్ 14 feet వస్తుందండి, 14 by 12 అట్లా. అండ్ వాష్రూమ్స్లో కూడా వీ హావ్ టేకెన్ డిఫరెంట్ డిజైన్స్, వైట్ ఏరియా, డ్రై. ఇక్కడ షవర్కి సపరేట్గా ఉంది, అండ్ ఇక్కడ డబ్ల్యూసీకి సపరేట్గా ఉంది, అండ్ షవర్కి సపరేట్గా ఉంది. అది కూడా మంచి పెద్ద సైజ్లో ఉందండి, 10 by 10 అంటూ ఉంది. అండ్ చిన్న దిస్ ఇస్ అ వాష్ బేసిన్ ఏరియా అండి. దిస్ ఇస్ అ వాష్ బేసిన్ ఏరియా, డ్రై ఏరియా. Then you have the shower and the WC ఇక్కడ ఉంది. ఓకే. సో ఇక్కడ మనం ఫ్రెష్ అవ్వాలి అన్నా, మేకప్ చేసుకోవాలి అన్నా కూడా ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా, సపరేట్గా డ్రై ఏరియా ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ WCకి ప్రొవిజన్ ఇచ్చేసి ఇక్కడ మనం కావాలి అంటే బాత్ టబ్ పెట్టుకునేంత ప్లేస్ ఉందన్నమాట. సో ఇలా నాకు బాత్రూమ్స్ పెద్దగా ఉంటే చాలా ఇష్టం. అండ్ కబోర్డ్ వర్క్ ఇక్కడ చేయించాను. అండ్ ఇక్కడ మిర్రర్ ఇచ్చేసారు రెడీ అవ్వడానికి. దిస్ ఈస్ అ చైల్డ్ బెడ్రూమ్ అండి.
Again, this is a different concept that, you know, what we have done in the washroom, we have done a different concept for the children. Entire one concept wall. కిడ్స్ కోసం ఇక్కడ షెల్ఫ్ని చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. వాళ్ళ బుక్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవడానికి సపరేట్గా ర్యాక్ ఇచ్చారు. అండ్ వాళ్ళు డ్రెస్ అయిన తర్వాత చూసుకోవడానికి మిర్రర్ ఇక్కడ వాల్కి ఫిట్ చేసేసారు అనమాట, ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ వాళ్ళ కోసం వాటర్ కబోర్డ్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసారు, సరిపోతుంది. ఇద్దరు కిడ్స్ హ్యాపీగా ఒక రూమ్లో ఉండొచ్చు, లేదు ఒకరే ఉంటే కనుక వెల్ ఎనఫ్. The color combinations kadandi, I mean, you know, for children, I mean, that has to be really thought of. ఎందుకంటే, I mean, you know, వాళ్ళు ఉండే ఎన్వైరన్మెంట్ చదువుతారు, దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్, యూనో, పర్ఫార్మెన్స్ ప్రెషర్ పిల్లలకి ఎక్కువ ఉంటుంది మనకంటే. సో ఏంటంటే దే హ్యావ్ టు లివ్ ఇన్ అ సటిల్ ఎన్వైరన్మెంట్, ఐ మీన్ సటిల్ కలర్స్, కొంచెం బాగుండే ఉందని పీస్ ఆఫ్ ఇది ఉంటుంది. మేము కంప్లీట్ సమ్మర్లో వచ్చాం కాబట్టి శ్రీహరి గారు మొత్తం కంప్లీట్లీ హీ బికమ్ వెరీ వెట్. సో అసలు కంపేర్ టు హైదరాబాద్ ఇక్కడ చాలా చాలా వేడిగా ఉందండి. అసలు కొంచెం అండి, ఇట్ టేక్ సమ్ టైం. ఫస్ట్ 2 days is an issue, then third day there is nothing. సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి కిడ్స్ కోసము మాస్టర్ బెడ్రూమ్లో అండ్ గెస్ట్ రూము, హాల్, అలాగే డైనింగ్ ఏరియా కంప్లీట్గా ప్లాన్ చేసి ఇప్పుడున్న ట్రెండ్కి ఎలా కంఫర్ట్గా ఉంటుంది ఏంటి అని, అది కూడా చిన్న చిన్నగా కాకుండా మంచి స్పేషియస్గా 3 బెడ్రూమ్ అయితే సూపర్గా ఉంది, నాకు నచ్చేసింది. ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే ఇప్పుడు వర్కింగ్ ప్రాసెస్లోనే ఉంది కాబట్టి మనం చేసేసుకోవచ్చు అనమాట. సో వాట్ నాట్ అనేలాగా అన్నీ ఫిక్స్ చేసేసుకోవచ్చు. ముఖ్యంగా వర్కింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కనుక బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా చూసారు కదా, లోపల చాలా బాగుంది. అండ్ ఇది మనం హాల్లో అన్నీ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అవన్నీ ఇచ్చారు. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఇంకా వుడ్ వర్క్ అనేది మన ఇష్టం అండి, జస్ట్ శాంపిల్గా ఇక్కడ చూపించారు, మన టేస్ట్కి తగ్గట్టుగా మనకి తగ్గట్టుగా ఉంటుందన్నమాట. సో ఎవరైనా బాగా వుడ్ వర్క్ చేయించుకొని ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళ ఇల్లు చూపిస్తే బాగుంటుందేమో అండి. విల్ ట్రై అండి, ఎందుకంటే ఇప్పుడు అందరు ఆఫీస్కి వెళ్ళి ఉండొచ్చు కదా. సో వి విల్ ట్రై. అది మీన్ వైల్ విల్ జస్ట్ గో అండ్ హ్యావ్ అ లుక్ ఎట్ ద 2.5 bedroom నెక్స్ట్ బ్లాక్ అండి. ఒకసారి చూద్దాము, ఒకసారి చూపిస్తాను. రండి, ఇప్పుడు మనం 2.5 bedroom కాన్సెప్ట్ చూద్దాం. సో శ్రీహరి గారు, ఇప్పుడు మనం సి బ్లాక్ వచ్చామండి. దిస్ బ్లాక్ ఇస్ కొంచెం పనులు జరుగుతున్నాయండి. ఇంకా ఇది కూడా ఫినిషింగ్కి వచ్చింది. ఒక 3 to 4 monthsలో ఇది కూడా హ్యాండ్ ఓవర్ వచ్చేస్తుందండి. లివింగ్ కండిషన్స్కి ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 to 4 months. ఎలాగో మనకి ముహూర్తాలకి ఇంకో 3 months ఉంది కాబట్టి, సో వచ్చేసి ముందే మీరు బుక్ చేసేసుకుంటే ఇన్ కేస్ ఏమైనా మీ మైండ్లో ఉన్న థాట్స్కి తగ్గట్టుగా ఏమైనా చేంజెస్ కావాలి అన్న చేస్తారనమాట. అండ్ కొత్త ఇల్లు కావాలి అని కరెక్ట్ ప్లేస్ చూస్తే కనుక నేను సజెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏ ఫ్లోర్కి వెళ్తున్నామండి? విల్ జస్ట్ గో టు ద ఫస్ట్ ఫ్లోర్ అండ్ సీ అండి. ప్లేస్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ మెస్సీ అండి, యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్, ఇట్స్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. ఓకే ప్లీజ్. ఓ చాలా పెద్ద ప్లేస్ అండి, వెరీ హ్యూజ్. A block and C block are similar designs అండి. We have an internal courtyard. కింద పార్కింగ్ వస్తుంది, ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేప్పటికి ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ వస్తుంది. మీకు ఏ బ్లాక్లో కూడా నేను చూపిస్తాను. యూ కెన్ జస్ట్ సీ ద బయట అసలు ఫినిష్ అయిపోయిన తర్వాత లాన్ గార్డెన్స్ ఎలా వస్తుంది అనేది కూడా నేను షో ఇట్. అండ్ ఒకవేళ 2-3 కార్లు ఉన్నాయనుకోండి, నాట్ ఓన్లీ సింగర్ కార్ అనుకోండి, డబుల్ కార్ కావాలి అంటే మనం we have the places అండి, స్పేసెస్ ఉన్నాయి. ఇఫ్ దే వాంట్, I mean, you know, they can purchase it at any. సో 2.5 bedroomకి వచ్చేసామండి. కాకపోతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. నేను జస్ట్ మోడల్ మీకు చూపిస్తాను. ఇది ఎంటర్ అవ్వగానే హాల్. వుడ్ వర్క్ ఇంకా జరుగుతుందండి. ద ప్లేస్ ఇస్ వెరీ మెస్సీ. సో ఇఫ్ యూ సీ, దిస్ ఇస్ ది 2.5 bedroom అండి. ఇట్ డజంట్ లుక్ లైక్ అ హాఫ్ బెడ్రూమ్. ఒక చైల్డ్ ఉన్నారు, సి యునో ఎ టీనేజర్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్, ఐ మీన్, యునో ఎనీబడి సంబడి, ఐ మీన్, యునో టీనేజ్ వచ్చిన తర్వాత చిల్డ్రన్ కూడా దే నీడ్స్ ప్రైవసీ. సో ఒక ఫ్యామిలీలో ఉన్నారు, వాళ్ళకి కావాలి అనుకుంటే దే హ్యావ్ దేర్ ఓన్ స్టడీ ఏరియా. రిటర్న్స్ ఉంటారు కదా, వాళ్ళకి కాన్సెప్ట్ బాగా అక్కడ అలవాటు అయి ఉంటుంది కాబట్టి ఇలా కిడ్స్ కి సపరేట్ ప్రైవసీ ఉండాలి అనుకునే వాళ్ళకి బాగుంటుందండి. This I have seen in the hostels, and when you go to, I am a alumni of IIM Calcutta. Okay. So when you go and, you know, stay in that hostel for a while, you understand that, you know, a separate room for study gaani wala privacy, that's really required. Yes. So our concept lo ee half bedroom తీసుకున్నాం అండి. బాగుందండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా సేమ్ చాలా పెద్ద కనిపిస్తుందండి. బెడ్రూమ్స్ అన్ని సేమ్ సైజ్ ఇచ్చారా? అండ్ ఇది కిడ్స్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ వీ హ్యావ్ టేకెన్ కిచెన్ ఇస్ వెరీ బిగ్ ఇన్ దిస్ అండి, కంపేర్డ్ టు, ఐ మీన్, యూనో, ఒక చిన్న ఫ్లాట్ అనేటప్పటికి ఏంటంటే కిచెన్ కూడా మాకు చాలా చిన్నది ఉంటుందేమో అనిపిస్తుంది లేడీస్కి. కాకపోతే ఏంటంటే దిస్ ఇస్ అ రియలీ నైస్ బిగ్ కిచెన్.
ఎస్. అండ్ మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా. This is a dining area with a crockery shelf. నార్త్ ఈస్ట్ లో ఓపెనింగ్ వచ్చేసిందండి. నార్త్ ఈస్ట్ ఆఫ్ ద ఫ్లాట్ ఇస్ ఓపెన్. సో ఎన్ని ఫేసెస్ ఉన్నాయండి కంప్లీట్ గా మనకు? వీ హ్యావ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేస్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు, బట్ వెస్ట్ ఫేస్ లో స్పేషియస్ గా కనిపిస్తాయి కదండి. వెస్ట్ లో డిజైన్ బాగుంటుంది. డిజైన్ బాగుంటుంది, నాకు చాలా ఇష్టం వెస్ట్ ఫేస్. అంటే మెయిన్ ఎంట్రన్స్ అండ్ కిచెన్ ఆర్ ఆన్ ది అదర్ సైడ్. అవును అవును. సో ఇది కూడా బాగుంది కదండి. 3 బెడ్రూమ్ బాగుంది, 2.5 బెడ్రూమ్ కూడా బాగుంది. ఇక్కడ 2.5 బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్ నుండి మనకి స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? ఇది 1500 స్క్వేర్ ఫీట్ అండి, రఫ్లీ 1500 స్క్వేర్ ఫీట్ 2.5 బెడ్రూమ్. ఐ మీన్ వి ఆల్సో హ్యావ్ అనదర్ స్మాల్ 3 బెడ్రూమ్ అండి, విచ్ ఇస్ అరౌండ్ 1600 స్క్వేర్ ఫీట్. చూద్దాం. ఇక్కడ ఒకసారి చూసేయండి. ఇది లివింగ్ ఏరియా, హాల్ ఏరియా. హాల్ ఏరియా. ఇది కిచెన్ చాలా బాగుందండి. కిచెన్ డైనింగ్ ఏరియా ఇక్కడ నుండి కూడా చూడొచ్చు మనం హ్యాపీగా టీవీ. ఓపెన్ కిచెన్ వచ్చేప్పుడు వ్యూయింగ్ డిస్టెన్స్ ఒకటి ఉండాలండి. ఫ్లాట్లో ఏంటంటే మీరు ఎక్కువ డోర్స్ పెట్టి కానీ వాల్స్ కట్టేసి క్లోజ్ చేసామనుకోండి, వ్యూయింగ్ డిస్టెన్స్ ఉండదు. వ్యూయింగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూసామనుకోండి, ఆల్మోస్ట్ ఒక 30-35 ఫీట్ వ్యూయింగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్లాట్ చిన్నదైనా కానీ వీ గెట్ ద ఫీల్ దట్ ఇట్ ఇస్ అ బిగర్ ఫ్లాట్. అండ్ దీనికి ఇంటీరియర్స్లో కూడా మిర్రర్స్ ఎక్కువ వాడారనుకోండి, ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్. ద ఫ్లాట్ లుక్స్ బిగర్. అండ్ ఇది ఈ ఇంటర్నల్ టు ద ఫ్లాట్స్ ఇదొకటి ఎక్స్ట్రా మేమే ఇస్తున్నామండి. ఐ డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా ఫర్ ది సీలింగ్ లో. అంటే ఇట్స్ పీవీసీ అండి, వుడెన్ ఫినిష్. సో ఇదేంటంటే కొంచెం మధ్యలో నడిసే ఏరియా, ఫైర్ ఏరియాస్, దిస్ కైండ్ ఆఫ్ ఏరియాస్ కొంచెం ఎలివేట్ చేసి దీంట్లో వామ్ వైట్ లైట్స్ పెట్టామనుకోండి, స్పాట్ లైట్స్ అంటారు కదా, సో బ్యూటిఫుల్ కనిపిస్తుంది. దీస్ ఆర్ వైట్ లైట్స్, ఇది వామ్ వైట్. సో బేస్డ్ ఆన్ ద మూడ్. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఫారెన్ లో మేము చికాగోలో ఉన్నామండి 6 years. సో అక్కడ చూసేవాళ్ళం వుడెన్ ఫ్లోరింగ్ అంతా అక్కడ చూసేవాళ్ళం. బట్ ఆ వెదర్ కి వుడెన్ ఫ్లోరింగ్ మనకి సెట్ అవుతుంది, కానీ ఇక్కడ ఎక్కువ ప్రిఫర్ చేయరు. సో we took it on the ceiling and this is a second bedroom and this is a child bedroom. మెయిన్ నాకు బాగా నచ్చింది వెంటిలేషన్ అండి. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక హౌస్ బుక్ చేయాలి అంటే ఫస్ట్ మనం వెంటిలేషన్ చూడండి. ఇలా మనకి ఇంట్లోకి ఎండ వస్తే బాగుంటుంది అనమాట. సో మార్నింగ్ టైమ్స్ వచ్చి చూసుకుంటే మనకి చూడండి అసలు లైటే అవసరం లేదు డే అంతా. ఇది కామన్ వాష్. This is a small dining area అండి, 4-seater dining area బాగుంటుంది. నైస్. మనతో సత్యనారాయణ గారు ఉన్నారండి, ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నారు. 2018 నుండి, అంటే కోవిడ్కి ముందే ఏ బ్లాక్ని ఫినిష్ చేసేసారంట. ఇప్పుడు మనం బి అండ్ సి చూసాం కదా. సో ఎలా ఉంది సార్ ఇక్కడ స్టేయింగ్? ఇక్కడ ఐఎమ్ యాక్చువల్ రిటైర్డ్ ఇంజనీర్ ఫ్రమ్ డిఫెన్స్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ ఫెసిలిటీస్. ఏమేమి ఉన్నాయంటే నేను మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్షన్, మీరు మా హౌస్ చూడండి ఇప్పుడు వస్తే స్పాట్లెస్. యాజ్ అండ్ టుడే ఎంత కొత్త బిల్డింగ్ కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏమైనా శానిటరీ ఫిట్టింగ్స్ కానీ, మన వాల్ పెయింటింగ్ కానీ, ఎనీథింగ్ యూ టేక్ అంత స్పాట్ లేకుండా చక్కగా ఈరోజు పెయింట్ చేసినట్టు ఉంటాయి. సో వెరీ హ్యాపీగా ఉన్నాం మేము. నేను మా వైఫే ఉంటాము ఇక్కడ. పిల్లలు హైదరాబాద్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. తర్వాత ఏంటంటే ఇక్కడ యూనిక్ ఏంటంటే ఏ బ్లాక్లో ఇక్కడ ఎక్కడ మనకి విజయవాడకి సీవేజ్ ప్రాబ్లం. ఈ చుట్టుపక్కల గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా అదేం లేదు, ఏ రోడ్డు మీద వదిలేయటం అలా జరుగుతుంది. బట్ హియర్ దెర్ ఇస్ ఎ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఫస్ట్ మాకు బాగా నచ్చింది అది. తర్వాత ఈ మేము తీసుకున్నప్పుడు చుట్టుపక్కల బిల్డింగ్స్ ఏ లేవు, ఇది ఒకటే బిల్డింగ్. సో వీ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్ అండ్ పొల్యూషన్ ఫ్రీ. ఈవెన్ యాజ్ అండ్ ఫిడల్ దెర్ ఇస్ అ పొల్యూషన్. చాలా ప్లెజెంట్ సిచ్యువేషన్. తర్వాత డే బై డే 1 by 1 రావటం. నౌ ఇట్ ఈస్ ఫుల్లీ ఆక్యుపైడ్ ఏ బ్లాక్. మీరు కూడా ఇద్దరే ఉంటారు కాబట్టి కొంచెం బయటకు వస్తే అందరు కనిపిస్తారు. చాలా హ్యాపీగా అక్కడ పార్క్ ఉంది, చిల్డ్రన్ పార్క్, స్విమ్మింగ్ పూల్, జిమ్ ఉంది. ఇప్పుడు బి బ్లాక్ మీద పెట్టిన తర్వాత మేము వీఆర్ బికమింగ్ వెరీ చైల్డిష్. అంటే మనం ఉంది విజయవాడ, కానీ ఇక్కడ మేము మాట్లాడుతుంటే హాయిగా ఉందండి. ఆ వేడి తెలియట్లా, బ్రీజ్ చూసారా ఎంత బాగా వస్తుంది. అండ్ బిల్డింగ్ మెయింటెనెన్స్ ఎలా ఉందండి? బిల్డింగ్ మెయింటెనెన్స్ ఎక్సలెంట్. బ్యాకప్ పవర్ విత్ ఇన్ 20 seconds యూ విల్ గెట్ పవర్ బ్యాక్. ఫోన్ చేసేస్తే వచ్చేస్తుంది. ఫోన్ చేయక ఆటోమేటిక్ జనరేటర్ అనే అది కాదండి, ఇన్ కేస్ ఏమైనా చిన్న అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. ఎందుకంటే మాకు వచ్చినా కూడా జనరేటర్ ఉంది కాబట్టి వీ నెవర్ ఫీల్. సూపర్ కదండి. మాకు మీ ఇల్లు చూపించవచ్చు కదా సార్? కదండి వెళ్దాం. కాకపోతే ఇంట్లో చిన్నపిల్లలు అందరూ ఉన్నారు. పర్లేదు వచ్చేయండి. మీ బ్లాక్ అసలు భలే ఉంది సార్. చూడండి, చక్కగా ఇక్కడ కూర్చొని మాట్లాడవచ్చు. ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటారు ఇక్కడ కూర్చొని.
ఎంత బాగుంది కదండి. మొత్తం కంప్లీట్ గా మనం ఇందాక వెళ్ళింది ఇంకా కడుతూ ఉన్నారు. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సూపర్ గా ఉంది కదా. అసలు మనం ఆఫీస్ లో అంతా టైర్డ్ అయ్యి చూడండి, ఆల్మోస్ట్ 4.5 years అవుతుంది కదా. కెన్ యు ఇమాజిన్ దిస్ టైప్ ఆఫ్ ఇంకా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అవును, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ కారిడార్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇటు సైడ్ కూడా ఒకసారి డైలీ క్లీనింగ్ ఉంటుందండి. డైలీ క్లీనింగ్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇంట్లో చుట్టూ అంతా క్లీన్ చేసుకోవాలి, అవన్నీ చేసుకోకుండా ఇది హ్యాపీ కదండి. చాలా బాగుంటుంది, అందులో డౌట్ లేదు. మనము ఒక ఫ్లాట్ తీసేసుకుందాం యశు, ఊరికే విజయవాడకి అటు ఇటు తిరుగుతుంటాం కాబట్టి మనకంటూ ఒక హౌస్ పెట్టే అదే ఉద్దేశంతో బి బ్లాక్ లో మా తమ్ముడు కోటి మా అమ్మాయి కోటి తీసుకున్నాం. ఓకే, సూపర్. దిస్ ఈస్ మై ఫ్లాట్ నెంబర్ 210. శ్రీయర్ గారితో గట్టిగా మాట్లాడి మనకంటూ కొంచెం మంచి రేట్లో ఒక ఫ్లాట్ తీసేసుకుంటే బాగుంటాయి. ఊరికే మంత్లీ ఒకసారి తిరుగుతూనే ఉన్నాం విజయవాడకి మేము. మరి ఇంకా అయితే మీకు ఇంకా వెరీ ఐడియా. సో మనం సార్ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. బాగుందండి, మనీ ప్లాంట్ నేను పెంచినట్టుగానే బాగా పెంచారు మీరు కూడా ఇంట్లో. ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? మేడం నేనే ఇక్కడ ఇద్దరమే ఉండేది. ఇప్పుడు ఈ రోజు కొడుకు కోడలు అందరూ వచ్చున్నారు ఫంక్షన్. రేపు రాత్రికి గృహప్రవేశం ఉంది బి బ్లాక్ పాపవాడది. సో రేపు ఫంక్షన్ కోసం వచ్చారా? అందరూ వచ్చారు. హలో, ఏంటండి మనం తరచుగా కలుస్తున్నాం. ఎంత స్పాట్లెట్స్ కానీ క్రాక్స్ కానీ మీరు అదర్ బిల్డింగ్స్ లో చూడండి, మ్యాక్సిమం ఎక్కడో ఒక చోట క్రాక్ ఉంటుంది, దాన్ని కవర్ చేయడం లేదా వాల్ పేపర్తో కవర్ చేయడం అలా చేస్తూ ఉంటారు. సీ ద ట్యాప్స్. ఇక్కడ వెనకాల కూడా టీవీకి ఇలా మంచి వీళ్ళు సెట్ చేసుకున్నారండి. అవును, అది రాజస్థాన్ నుంచి తీసుకొచ్చు. రాజస్థాన్ నుండి తీసుకొచ్చి డిఫెన్స్ కదా, అక్కడ ఆల్ ఓవర్ ది ఇండియా మ్యాక్సిమం. సూపర్. సో ఇక్కడ వాషింగ్ ఏరియా ఉంది. వాషింగ్ మనం మెయింటైన్ చేసుకుంటే అంత బాగుంటుందండి. 5 years అయినా కూడా పెట్టినవన్నీ మంచి క్వాలిటీవి పెట్టారు. క్వాలిటీ పెట్టారు కాబట్టి దెన్ వి హావ్ టు మెయింటైన్ ఇట్, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు డబ్బుల గురించి ఎవరు చూడట్లేదండి, క్వాలిటీ ఫస్ట్ చెక్ చేసుకుంటున్నారు. క్వాలిటీ కావాల్సిన వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఏమో క్వాలిటీ మెయింటైన్ చేయట్లేదు. అవును, శ్రీహరి గారికి అది కాంపిటీషన్ అయిపోయింది. బట్ దెర్ ఇస్ నో కాంప్రమైజ్ యాజ్ ఫార్ యాజ్ క్వాలిటీ ఇస్ కన్సర్న్. దట్ ఈస్ వాట్ వి సివిల్ ఇంజనీర్ ఉంటున్నారు అందులో. ఆయిల్ కానీ బీయింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయినా చిన్నగా ఎంత బాగా పెట్టుకున్నారండి. గార్డెన్ మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. పూజకు కావాల్సిన ఫ్లవర్స్ అన్ని ఇక్కడే వచ్చేస్తున్నాయి. సో మనం ఫ్లాట్స్ చూసేసాం కదండి. సో ఇంకా మొత్తం బిల్డింగ్ చుట్టుపక్కల పైన ఏముందో అన్ని చూడాలనుకుంటున్నామండి. ఓకే, అవర్ ఇంజనీర్ విల్ హెల్ప్ యూ అండి. ఎల్ఆర్ఐ గారు ఉన్నారు. హీ విల్ షో యూ ఎవ్రీథింగ్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఫాలో అయిపోతాము. దేర్ ఇస్ ఎనీథింగ్ I'm always there. I'm just a phone call away. You can always ask me for any doubts, anything. Anybody who wants to call or talk to me or ask me anything about the project, I'm always available andi. So you can talk to me. I'll be very glad to help you out. మీరు ఒకవేళ ప్రాజెక్ట్ బుక్ చేసుకోవాలనుకున్నా లేదా చూడడానికి వచ్చినా సరే నా పేరు చెప్పండి. స్వప్నవేల ఛానల్ నుండి వస్తారండి. సో మా దగ్గర ఫ్లాట్ కొనాలని ఏం లేదండి. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సేఫ్ గార్డ్స్, నేను బయట ఫ్లాట్ కొనుక్కోవాలండి, నాకు కొంచెం హెల్ప్ చేస్తారా, గైడ్ చేస్తారా, మేము ఎలా చూసుకోవాలి ఇల్లు అనేది, యూ కెన్ ఆల్వేస్ కాల్ మీ అండి. ఐమ్ ఆల్వేస్ అవైలబుల్. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి. మరి కిందకి వెళ్ళేసి ఇంకా కొంచెం కవర్ చేద్దాం రండి. థ్యాంక్ యూ. ఇలా టెర్రస్ మీదకి వస్తే ఇప్పుడే హల్దీ ఫంక్షన్ అయిందంట, మంగళ స్నానాలు అవన్నీ చేయించారు. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వీడియో తీసుకోకూడదు అని అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఇలా ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ బిల్డింగ్స్ మొత్తం మీకు సోలార్ వాటర్ హీటర్స్ అండి. అవును, కంప్లీట్గా 24 hours మనకు హాట్ వాటర్ వస్తాయి. 24 hours హాట్ వాటర్ వస్తుంది. సమ్మర్లో అయితే యూ కెనాట్ బేర్ ఆల్సో దట్ మచ్ ఆఫ్ హీట్. విజయవాడ హీట్ తెలిసిందే కదా. అవును, వింటర్లో అయితే మనం గ్లీజర్ వేసి వెయిట్ చేసే వరకు కాకుండా సోలార్ హాట్ వాటర్ వచ్చేస్తాయి కంప్లీట్గా 24 hours. అయితే ఇప్పుడు మనకి ఎండగా ఉంది కదా, కొంచెం ఈవినింగ్ టైంలో అయితే కిందంతా కవర్ చేయడానికి బాగుంటుంది. అండ్ పైకి కూడా మనం ఈవినింగ్ వ్యూలో తీసుకుందాం. చెప్పాను కదా కింద ఫ్లాట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని. నిజంగానే చాలా బాగుందండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఇక్కడ చూడండి, పూజా మందిరం ఎంత పెద్దగా ఉంది, భలే అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దేవుడి గుడికి వచ్చినట్టు ఉంది కదండి. భలే పెట్టుకున్నారండి దేవుని రూము. ఇది హాల్, ఇక్కడ టీవీ యూనిట్ ఉంది. అండ్ ఇక్కడ చూసారా రాధాకృష్ణుడిని ఎంత బాగా పెట్టుకున్నారు. సీతారాములు, రాధాకృష్ణుడు చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. రండి, ఇది డైనింగ్ ఏరియా. అండ్ ఐ థింక్ ఇది ఒక బెడ్రూమ్ అయి ఉంటుంది.
ఒక్కసారి కిచెన్ చూడొచ్చా అండి? సో కిచెన్ అండి, ఓపెన్ కిచెన్ బాగుంది. అండ్ ఇక్కడ మనం బట్టలు ఆరేసుకోవడానికి ఫ్యాన్ కూడా వేసారు. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంది. అదొక బెడ్రూమ్ అనుకుంటండి. ఇక్కడికి వచ్చేసారు, ఇక్కడ ఉన్నారు. ఇదొక బెడ్రూమ్. రండి. బాగుంది కదండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కబోర్డ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇంకొక బెడ్రూమ్ అంటండి. ఇక్కడ వాష్రూమ్ ఉంది, వెనకాల కబోర్డ్ వర్క్ ఉంది అండ్ చాలా స్పేషియస్గా ఉంది. సో మార్నింగ్ నుండి స్పెండ్ చేస్తూ మొత్తం చూసి వచ్చేసామండి. ఇక్కడ ఎల్లారావు గారు ఉన్నారు, ఇక్కడ మేనేజర్ అనమాట. ఇంకా కొన్ని చూపిస్తున్నారు మనకి. క్లబ్ హౌస్, అలాగే లేడీస్ లాంచ్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ కిందకు వస్తే ఏమేమి ఉంటుందో ఒకసారి క్లియర్గా చెప్పండి ఎల్లారావు గారు. ఇది మన వెయిటింగ్ హాల్ మేడం. మనం ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు ఇక్కడ ఒక లాంజ్, ఒక రిసెప్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. అండ్ ఇక్కడ ఏవైనా మెహందీ పెట్టుకోవాలన్నా, చిన్న పిల్లలకి ఏమైనా చేయాలి అన్నా కూడా ఇక్కడ అన్ని చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేపాటికి మీకు డిపార్ట్మెంటల్ స్టోర్ ఒకటి ఉంటుంది. ఓకే. దాంట్లో మనకి 3 బ్లాక్స్ కలిపి ఇక్కడే మన స్టేషనరీ లాగా వస్తుంది, ప్రొవిజన్స్ అవన్నీ దొరుకుతాయి. అండ్ లేడీస్ లాంజ్ ఒకటి సపరేట్ రూమ్ వస్తుంది. దానికి ఏంటంటే మన కిట్టి పార్టీ లేడీస్కి ఏమైనా చేసుకోవడానికి ఒక సపరేట్ రూమ్గా ఇచ్చాము. ఇంకా వాష్రూమ్స్ అన్నీ మన పార్టీ హాల్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ వాష్రూమ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. పార్టీ హాల్ కెపాసిటీ ఎంతండి? పార్టీ హాల్ వచ్చేసి మేడం 150 to 200 మెంబర్స్ కెపాసిటీ. ఇక్కడ మనకి అన్ని కెమెరాస్ ఉన్నాయి, అన్ని ఫిక్స్ చేస్తున్నాయి, ఏవైనా కూడా చూసుకోవచ్చు ఫుటేజ్ కూడా. అండ్ ఇదన్నమాట ఫంక్షన్ హాల్. ఇక్కడ మనం హ్యాపీగా ఎంగేజ్మెంట్, బర్త్డేస్, చిన్న చిన్న పార్టీస్, కిట్టి పార్టీస్, ఆఫీస్ అందరూ కలిసి ఏమైనా చేసుకోవాలన్నా, గెట్ టుగెదర్ పార్టీస్, న్యూ ఇయర్ పార్టీస్ అన్నీ మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ అటు సైడ్ డ్రెస్అప్ అవ్వడానికి అన్ని రూమ్స్ అవన్నీ సపరేట్గా ఇచ్చారు. గెస్ట్ రూమ్స్ పైన ఉంటాయి మేడం, ఫస్ట్ ఫ్లోర్లో. ఓకే. 4 గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేసాం. నైస్. జస్ట్ ఇలా మనం పైకి ఫాలో అవుతూ ఉన్నాము. ఇక్కడ జిమ్ ఉందంట, కంప్లీట్ ఏసీ జిమ్. ఏ టైం నుండి ఓపెన్ ఉంటుందండి జిమ్? మేడం యాక్చువల్లీ 11 to 1 లేడీస్కి అలాట్ చేసాము. ఆఫ్టర్ దట్ ఇంకా జనరల్ రెగ్యులర్గా వెళ్తామండి జిమ్కి. ఓకే. అక్కడ మేము యూస్ చేసేవి అన్నీ ఇక్కడ ఉన్నాయి హ్యాపీగా. ఇక్కడే మన అపార్ట్మెంట్స్లో జిమ్ ఉంటే ఆ ఫీలే వేరు కదండి. అండ్ యూస్ చేసిన ఎక్విప్మెంట్స్ కూడా మంచి క్వాలిటీవి యూస్ చేశారన్నమాట, స్ట్రాంగ్గా ఉండేవి. అండ్ ఉమెన్కి ఏం కావాలో అవి అయితే ఇక్కడ ఉన్నాయి. జెంట్స్కి వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ చేస్తారు కాబట్టి అవి కూడా ఉన్నాయన్నమాట. ఇనఫ్ స్పేస్ ఉంది. కంప్లీట్గా మనకి ఇలా కనిపిస్తుందా? ఇది ఏరియల్ వ్యూ మేడం. మన టాప్ వ్యూ ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఇన్ జనరల్ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం క్లబ్ హౌస్లో ఉన్నాం. ఓ నైస్ కదండి, వ్యూ చాలా బాగుంది కదా. పదండి కిడ్స్ ప్లే జోన్కి వెళ్దాం. సో హ్యాపీగా కిడ్స్ ఇక్కడ కూర్చొని సో దీనికి సపరేట్గా ఒక రూమ్ లాగా క్రియేట్ చేసాం మేడం పిల్లలు ఆడుకోవడానికి. అండ్ ఈ రెండు ఏంటంటే వీడియో గేమ్స్ కోసం పెట్టాం ఈ రూమ్స్ 2. అండ్ టీటీ టేబుల్, చెస్, క్యారమ్స్ వస్తాయి. అండ్ పూల్ టేబుల్ కూడా పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ కూడా ప్రొవైడ్ చేసాం. అంటే ఊరికే టీవీ దగ్గర పిల్లలు కూర్చోకుండా ఇవన్నీ మంచిగా సెట్ చేశారండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామండి? నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క బ్లాక్లో ఉన్నాయా అండి? నో, ఇవన్నీ కామన్ ఎమ్యూనిటీస్ మేడం. ఓకే. అందరికి 3 బ్లాక్స్కి ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. అండ్ ఇటు వచ్చేసి మనకి గెస్ట్ రూమ్స్ వస్తాయి మేడం. మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు బయట హోటల్స్ బుక్ చేసుకోకుండా మన దాంట్లోనే ఒక 4 గెస్ట్ రూమ్స్ ఇస్తున్నాం. సో బయటకి వెళ్ళే పని లేకుండా హోటల్స్లోకి ఇక్కడ మనం ఇస్తున్నాం. ఇంకా గెస్ట్ల కోసం ఇక్కడ బెడ్ సెటప్ అంతా చేస్తున్నారు. ఎవరైనా గెస్ట్లు వస్తే కనుక ఇలా ఇవ్వడానికి అనమాట. ఇది వచ్చేసి కాన్ఫరెన్స్ రూమ్ మేడం. మనకి ఇప్పుడు సొసైటీ వాళ్ళు ఏమైనా మీటింగ్ చేసుకోవడానికి సపరేట్గా రూమ్ అంతా ఇప్పుడిప్పుడే అవుతుంది కాబట్టి ఇంకా సెట్ చేయలేదు. సో మన అపార్ట్మెంట్స్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సొసైటీ అంతా కూర్చొని మాట్లాడాలి అంటే, టీమ్ మీటింగ్ పెట్టుకోవాలి అంటే ఇది ప్లేస్ అంట. ఇక బ్యాడ్మింటన్ కోసం సపరేట్గా ఇంత పెద్ద హ్యూజ్ ప్లేస్ అండి. దట్టు వుడెన్ ఫ్లోరింగ్. అస్సలు రాజేష్, జేసీ ఇక్కడ ఉంటే కనుక
సూపర్గా ఎంజాయ్ చేస్తారు. భలే ఉంది కదా, పిల్లలకి ఇలాంటి ప్లేస్ ఖచ్చితంగా ఉండాలి. నిజంగా నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా ఈ ప్లేస్ గురించి. బాగుందండి. మీరు కనుక అపార్ట్మెంట్స్ బుక్ చేసుకోవాలి, నా వాయిస్ నాకే వినిపిస్తుంది, పెద్ద హ్యూజ్ ప్లేస్ కదా. సో నేను కొంచెం ఆ హ్యాపీనెస్తో ఎక్కువ గట్టిగా మాట్లాడేసరికి వాయిస్ వినిపిస్తుంది. బట్ ప్లేస్ ఇస్ ఆసమ్ అండి. అంటే మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కట్టేపాటికి కోచ్ కూడా ఇక్కడే ప్రిఫర్ చేసి పిల్లల్ని ఇక్కడికే రమ్మని చెప్పేసి ఇక్కడే కోచింగ్ ఇస్తున్నారు. నైస్. ఇంకొక అరగంట అయితే వస్తారంటండి, అందరు వచ్చి హ్యాపీగా ఆడుకుంటారంట. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇలాగే బ్యాడ్మింటన్కి సపరేట్ కోర్ట్, అది కూడా క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేశారు కదండి. ఓకే. ఆ ఫ్లోరింగ్ అంతా చాలా బాగుంది. లేడీస్ ఉంటే కనుక మంచిగా షటిల్ ఆడొచ్చు, ఇంకా చాలా గేమ్స్ ఆడుకోవచ్చు అండి, నాట్ ఓన్లీ బ్యాడ్మింటన్. సో ఇక్కడ ఎస్విజే వాళ్ళు ఇది బిల్డ్ చేశారా అండి? ఎస్విజే కన్స్ట్రక్షన్స్ మన ప్రాజెక్ట్ నేమ్ మేడం. ఓకే. కేబీఆర్ కైలాష్ సైట్స్ అనేది ప్రాజెక్ట్, ఇది మన వెంచర్ది. చెట్లు భలే పెట్టారండి, అన్ని పెట్టించారా ప్లాన్డ్గా ఏవేవి ఉంటే బాగుంటుంది? యాక్చువల్గా గ్రీనరీ అండ్ వెంటిలేషన్కి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు మేడం మా సార్. అవును. ఇది వచ్చేసి సీటింగ్ ఏరియా మేడం. ఈ ఏరియా హ్యాపీగా టైం సీనియర్ స్పెండ్ సిటిజన్స్ అలా చేసుకోవడానికి. కూర్చోడానికి ఒక ప్లేస్ ఫిక్స్ చేసాం. అది ఈవినింగ్ అయితే సీనియర్ సిటిజన్స్ అలా వచ్చి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడం. ఈవినింగ్ మార్నింగ్స్ కూడా కిడ్స్ ని తీసుకొస్తే వాళ్ళు ఇక్కడ ఆడుతూ ఉంటారు, మనం హ్యాపీగా ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ సపరేట్ గా ఉంది మేడం. మళ్ళీ వాళ్ళకి సపరేట్ సపరేట్ గా ఉంది. ఇండోర్ ఇచ్చాము అండ్ అవుట్డోర్ కూడా ఇచ్చాము. అప్పుడు మనం ఇలా నడుస్తూ కిడ్స్ ప్లే ఏరియాకి వచ్చేసాం అన్నమాట. కిడ్స్ ప్లే ఏరియా. మీరు రైట్ సైడ్ చూస్తే అసలు వావ్ అంటారు, స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ, కిడ్స్ అందరు మంచిగా స్విమ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మన 3.5 feet ఉంటుంది మేడం. 3.5 feet అండ్ అటు వచ్చేసి 4.5 feet వస్తుంది. 4.5 feet. సో ఎందుకు ఆ డెప్త్ ఎక్కువ పెట్టలేదంటే ఇన్ కేసు మన అపార్ట్మెంట్స్ మనం చిన్నపిల్లలు వచ్చినప్పుడు కొంచెం సెక్యూర్గా ఉండాలని చెప్పి ఆ హైట్ ఫిక్స్ చేసాం. సో ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారండి? వీక్లీ 3 times అలా క్లీన్ చేస్తారు మేడం. అండ్ ఇది మన బేబీ పూల్ 1.5 feet ఉంటుంది. ఇవన్నీ సపరేట్గా లేడీస్ అండ్ జెంట్స్కి సపరేట్గా ఇచ్చాము. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారండి? టెర్రస్ మీద మనం క్రికెట్ స్టేడియం ఒకటి రెడీ చేసాం మేడం. ఓకే. అది బి బ్లాక్ టెర్రస్ మీద వస్తుంది. ఓకే. ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ ఇలా పడిపోయాయి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది, చూద్దాం రండి. ఇక్కడ కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది కదండి, హ్యాపీగా ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుకోవడానికి భలే ఉంటుంది. రండి పైకి వెళ్దాం. సో ఇలా ఓపెనా అండి మనం ఇప్పుడు క్రికెట్ ప్లే వెళ్ళేది? టెర్రస్ మీద మనం ప్రొవైడ్ చేస్తాం, టర్ఫ్ ఇచ్చి చుట్టూ నెట్ ఇచ్చేసి. ఫస్ట్ టైం అండి ఈ కాన్సెప్ట్ నేను. భలే ఉందండి. ఇక్కడ నుండి వ్యూ అయితే అద్దరిపోయింది అసలు. ఒక్కసారి ఇక్కడ చూడండి, వావ్, జస్ట్ వావ్. గేటెడ్ కమ్యూనిటీలో ఇలా ఉంటే బాగుంటుంది. ఇంకా పిల్లల్ని బయటికి పంపించాలి, మళ్ళీ వేరే కోర్స్ ఇప్పించాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి, తీసుకురావాలి, అలా ఏం లేకుండా హ్యాపీగా వీళ్ళు ఇక్కడ వాకింగ్ కూడా చేసేస్తున్నారు. ఆ బ్లాక్ నుండి ఈ బ్లాక్లోకి రావడానికి కనెక్షన్ కూడా ఇచ్చారు చూడండి, అటు నుండి ఇటు కనెక్టివిటీ ఉంది. ఇది సి బ్లాక్ అంట, ఇది బి బ్లాక్ అంట. సో టోటల్ 3 blocks మేడం. 3 blocks టెర్రస్ ఇంటర్ కనెక్ట్ చేసాం. ఓ, సో అప్పుడు మీకు హ్యూజ్ టెర్రస్ అయిపోయింది. ఓకే ఓకే ఓకే. సో నైట్ టైం కూడా హ్యాపీగా మనము 10, 11, 12 వరకు హ్యాపీగా ఆడుకోవచ్చండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి హ్యాపీగా ఆడుకుంటారంట 9, 10 వరకు. ఇంక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకోవడమే. అండ్ ఎర్లీ మార్నింగ్స్ కూడా వచ్చి ఆడతారంట. ఇప్పుడు నేను ఉన్నది కరెక్ట్గా 6:15 అవుతుంది, 7 o'clock అయితే ఫుల్ అయిపోతుందంట. సో వాళ్ళు వచ్చే ముందే మనం హ్యాపీగా షూట్ చేసుకుందామని చెప్పి పైకి వచ్చేసాము. నైట్ వ్యూ అయితే అసలు ఇంకా ఆసమ్ ఉంది. చుట్టూ మనకి ఆల్మోస్ట్ సగం విజయవాడ కనిపిస్తున్నట్టు ఉంది నాకైతే. ఇది ఇంకా మొత్తం కంప్లీట్ ఫినిష్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకెంత టైం పడుతుందండి మొత్తం కంప్లీట్గా ఫినిష్ అవ్వడానికి? 1 month? యాక్చువల్లీ బి బ్లాక్ మొత్తం రెడీ మేడం, రెడీ టు ఆక్యుపై ప్లాట్స్. అండ్ సి బ్లాక్ వచ్చేసి ఒక 2 monthsలో ఆక్యుపేషన్ అయిపోతుంది. సో కానీ బుకింగ్స్ ఆల్మోస్ట్ బి బ్లాక్ అయితే ఫుల్ కదా? ఆల్మోస్ట్. ఇప్పుడు
బి బ్లాక్లో అన్నీ ఉన్నాయి కదా, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ, ఏ బ్లాక్లో సి బ్లాక్లో తక్కువ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ మేడం. Okay. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 3 acres ప్రాజెక్ట్. 3 Okay. acres లో మనం 3 blocks కన్స్ట్రక్ట్ చేసాం, ఏబిసి. అంటే ఎమ్యూనిటీస్ వచ్చేసేపాటికి ఆల్ కామన్ ఎమ్యూనిటీస్ అందరూ వచ్చి యూజ్ చేసుకోవచ్చు. మామూలుగా వర్షం పడితే అపార్ట్మెంట్స్లో కారిడార్స్ అన్నీ వెట్ అయిపోతాయి కదండి. ఇక్కడ అస్సలు వర్షం పడకుండా చూసారా కంప్లీట్గా పైన షీట్తో కవర్ చేసేసారనమాట. ఎక్కడ వాటర్ లీకేజ్ లేకుండా, మనకి అన్కంఫర్టబుల్గా వాటరీ ఉండకుండా, లీకేజెస్ ఏమీ రాకుండా చాలా చాలా మంచి క్వాలిటీతో బిల్డ్ చేశారనమాట. కారిడార్స్ కూడా చిన్న చిన్నగా లేకుండా ఎంత పెద్ద ఫర్నిచర్ అయినా సరే లోపలికి తీసుకురావడానికి ఈజీగా, కిడ్స్ మెయిన్గా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఉంటే ఇలాంటి ప్లేసుల్లో మంచిగా మాట్లాడుకోవచ్చు కదా. కారిడార్స్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కూడా, మెయింటైన్ చేయించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నైట్లో ఇంకా మనకి కంప్లీట్గా లైటింగ్ ఉంది. మార్నింగ్ టైం ఆల్రెడీ మీరు చూసారు ఎంత మంచి వెంటిలేషన్ ఉందో. మనం ఏ అపార్ట్మెంట్స్ తీసుకున్నా మెయిన్గా మనం చూడాల్సింది అసలు మార్నింగ్ టైంలో లైట్స్ వేయకుండా రూమ్ అంతా ఫుల్గా లైట్తో నిండిపోయిందా లేదా, మెయిన్ మనం అది చూసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఇంకా లిఫ్ట్స్ అన్నీ రెడీ అవ్వలేదు. ఇంకొక 2 monthsలో కంప్లీట్గా ఫుల్ అయిపోతుంది. కాకపోతే రోజు రోజు కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ముందే మనం బుక్ చేసుకుంటే బాగుంటుంది. ఒక ఫ్లోర్కి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయండి? 11 వస్తాయి మేడం. 5 floors ఉంటాయి. 5 floors ఉన్నాయి. టోటల్ 55 plots బి బ్లాక్లో. కంప్లీట్గా అందరూ ఫుల్ అయిపోయిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉంటుంది కదండి. ఇంకా స్టిల్ వర్క్ నడుస్తుంది కాబట్టి సో మనకు ఆ సౌండ్ వస్తుంది. సో చూసారు కదా, కైలాష్ హైట్స్ అని చెప్పేసి గేటెడ్ కమ్యూనిటీ, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. హ్యాపీగా మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. వీడియో నచ్చిందా? నాకైతే తెగ నచ్చేసింది. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.